నమస్కారం. ఎన్డీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి జేవీవీ మహిళా జాత దోహదపడుతుందన్న జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ. మహిళలు చైతన్యవంతులు కావాలని ఎస్పీ దుగ్గల్ పిలుపు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్. పట్టణవాసుల సౌకర్యార్థం అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి తెచ్చామన్న పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ చైర్మన్ మిర్యాల యాదగిరి. కాంప్లెక్స్ లో డ్రాప్ తీసిన మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారన్న టీడీపీ జిల్లా కార్యదర్శి జక్కలి ఐలయ్య. మహిళల్లో చైతన్యం కలిగించడానికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద పవర్ ఆఫ్ ఉమెన్ సైన్స్ కళాజాత మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం రాత్రి స్థానికంగా నిర్వహించిన సైన్స్ కళాజాత కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ మూఢనమ్మకాలపై, సమాజంలో దురాచారాలపై మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగించేందుకు జేవీవీ వారు చేస్తున్న కృషి ఎనలేనిదని, ఇలాంటి కార్యక్రమాలు అంతటా నిర్వహించి మహిళలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. రమేష్ గారు అన్నట్లు వాళ్ళే తెలియక కాదు, వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి. మీకు తెలుసు అని అనుకుంటున్నా, తెలియకపోతే ఇప్పుడు మనసులో పెట్టుకోండి, ఎవరింటికి చెప్పండి అన్నమాట. ఎప్పుడైనా రమేష్ గారు కానీ ఇంకో అయితే ఇదివరకు పిలిస్తే మాట్లాడటం కాదు, ఇప్పుడు బ్రహ్మాండం చేస్తారంటే ఆల్వేస్ వి ఫాలో వన్ సేయింగ్ దట్ వెన్ అవర్ వర్డ్స్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ దాన్ సైలెన్స్ దెన్ ఓన్లీ విల్ టాక్, వి ఓన్లీ విల్ డూ. అందుకని ఇప్పుడు చేయడం అప్పుడు చేయలేదు మేము, అప్పుడు మాకు విద్య రాదు కనుక మేము చేయలేదు. దట్ టైమ్ అవర్ సైలెన్స్ ఇస్ మోర్ ఇంప్రెసివ్ దాన్ అవర్ డూయింగ్ దిస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది కనుక చేస్తున్నాను చెప్పాలి. వాళ్ళకి నేను చెప్పే పని, ఎందుకంటే చాలా విషయాలు అది అంటారు చూడండి, మన గురజాడ రాసినట్టు దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. ఒక్క వరుణ్లో ఎంత చక్కటి అర్థాన్ని చెప్పాడు. దాని అర్థం ఏంటి? భూమిని ముద్దు పెట్టుకోవటం కాదు బాబు, దేశం మీద ప్రేమ కావడం, మనుషులు ప్రేమించరా బాబు, ఇదే అది అని చెప్పిండు ఆయన. అట్లే ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి చక్కటి పాటల్లో చాలా చక్కగా వెరీ ఎఫెక్టివ్ చెప్పారు. జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ విద్యార్థినీలు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొని అందరికీ అర్థమయ్యే విధంగా విజ్ఞానవంతంగా మహిళల ఔన్నత్యాన్ని చాటి చెబుతూ ప్రదర్శనలు ఇచ్చారని కొనియాడారు. మానసిక ధైర్యం ఉంటే శారీరకంగా ఏదైనా సాధించవచ్చునని, మహిళలు ముఖ్యంగా మానసికంగా బలపడాలన్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభా పాటవాలు చాటిన మహిళల ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు. జేవీవీ కళా బృందం విద్యార్థినీలు నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. జేవీవీ రాష్ట్ర కార్యదర్శి టి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటరమణారెడ్డి, సిసిఎస్ డిఎస్పి సునీతా మోహన్, సిడిఏఎస్పి డి మూర్తి, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాలడుగు ప్రభావతి, మల్లు లక్ష్మి, ఇంటర్మీడియట్ బోర్డు పిఓ ప్రకాష్ బాబు, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఝాన్సీ, జేవీవీ నాయకులు గోవర్ధన్, అమరావతి, ప్రభుత్వ బాలుర కళాశాల అధ్యాపకురాలు సుధారాణి, కళాకారులు మణిమధ్య జానయ్య, నరేష్, కళాశాలల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము పవర్ ఆఫ్ విమెన్ అనేది ఎలా ఉంది, ఎలా ఉండాలి. లాస్ట్ 1.5 అవర్ నుంచి అమ్మాయిలు చాలా ఉత్సాహంగా స్కిట్లు, డాన్స్, తర్వాత మీకు ఇచ్చినటువంటి మెసేజెస్ త్రూ వేరియస్ యాక్ట్స్ మీకు మీ ముందు ఒక పర్ఫార్మెన్స్ లాగా చూపెట్టారు. అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ద పవర్ ఆఫ్ ఉమెన్ అనే సైన్స్ కళాజాతను బుధవారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సైన్స్ పీపుల్స్ జేవీవీ రాష్ట్ర కార్యదర్శి టి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలను పురుషాధిక్యంలో చిన్న చూపు చూడడం, వారిని తక్కువ అంచనా వేస్తూ వంటింటికే పరిమితం చేయడం జరుగుతుందన్నారు. కానీ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, శాస్త్రీయ దృక్పథాన్ని కనుగొన్న తొలి శాస్త్రవేత్త
శాస్త్రవేత్త మహిళేనని, మహిళలు శాస్త్రీయ పరంగా ముందుకు రాకుండా గ్రామీణ పట్టణాలలో వారిని అణిచివేస్తున్నారని, ఎందరో మహిళలు సమాజాభివృద్ధి కోసం తమ జీవితాలనే త్యాగం చేశారన్నారు. జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెన్స్ సైన్స్ కళాజాత ద్వారా మహిళల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించి వారిని శాస్త్రీయ ఆలోచనలతో వారిలో స్ఫూర్తి నింపేందుకే ఈ జాత నిర్వహిస్తున్నామని అన్నారు. జేవీవీ జిల్లా కార్యదర్శి ఎన్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో మహిళల్లో ఉన్న అపోహలను తొలగించడం కోసం, వారిలో మనోధైర్యాన్ని నింపడం కోసం జేవీవీ నిరంతర శాస్త్రీయ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని, నేడు మహిళల్లో ఉన్న అనేక అపోహల కారణంగా వారిని చిన్నచూపు చూస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లని భారంగా భావించే విధానాన్ని రూపుమాపుకోవడం కోసం అనేక కళాజాతలు, ప్రభుత్వపరమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దీనికి సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జాతలో అనేక కళారూపాలు, ఫోటో ఎగ్జిబిషన్ తోటి స్ఫూర్తి నింపుతున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఝాన్సీ, జేవీవీ నాయకులు గోవర్ధన్, అమరావతి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అలివేలు మంగమ్మ, ప్రభుత్వ బాలుర కళాశాల అధ్యాపకురాలు సుధారాణి, కళాకారులు మణిమధ్య జానయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్రం వైజ్ఞానిక తెలంగాణగా, మన భారతం వైజ్ఞానిక భారతంగా మారాలనే లక్ష్యంతో భాగంగా, ముఖ్యంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు వైజ్ఞానిక రంగంలో, చదువులో, ఆరోగ్య రంగంలో కూడా వాళ్ళ పాత్రను నిర్వహించాలని, చదువుకున్న అమ్మాయిలు చిన్న చిన్న అంశాలకే దిగాలకు పడి ఆత్మహత్యల దాకా వెళ్తున్న పరిస్థితుల్లో వాళ్ళు వేధింపులకు గురైన సమాజంలో ఎదురయ్యే సమస్యల్ని ధైర్యంతో, స్థైర్యంతో ఎలా ఎదుర్కోగలరు అనే విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ది పవర్ ఆఫ్ ఉమెన్ సైన్స్ కళాజాతం నిర్వహిస్తాం. ఈనాటి ఈ అమ్మాయిలు రకరకాల విషయాలలో ర్యాగింగు అని, ప్రేమ పేరుతో అని, ఆడపిల్లల మీద దాడులు అని చెప్పానని, వాటిని తట్టుకునేంత స్థైర్యం లేక, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అంశాలను మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాము. కానీ చిన్న చిన్న విషయాలు కాదు, మీ లక్ష్యం అన్నది చాలా ఉన్నతంగా ఉంది. మీరందరూ కూడా మనోధైర్యంతో చాలా ముందుకు వెళ్ళాలి అని చెప్పనని, వాళ్ళకి సరైన దిశా నిర్దేశం చేయడం కోసమని జన విజ్ఞాన వేదికగా సమతగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం అనేది జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే తెలంగాణకి విముక్తి 1948లో లభించిందని బీజేపీ నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరుణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే తెలంగాణకు విముక్తి 1948లో లభించిందని, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మరవడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరుణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చినటువంటి దీంట్లో నిర్వహించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది సిగ్గుసేటైన విషయం. మనం పాలించుకుంటున్నాము మన ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ వాళ్ళే పాలించుకుంటూ తెలంగాణ ప్రాంతం స్వాతంత్రం వచ్చిన వేడుక నిర్వహించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ గారిని, కేసీఆర్ గారిని, మరి ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ అనేక పర్యాయాలు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీ రామోజు షణ్ముఖాచారి, బండారు ప్రసాద్, పల్లబోయిన శ్యామ్ సుందర్, బీపంగి జగ్జీవన్ రామ్, పెరిక మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలకి అన్ని రకాల వస్తువులు పట్టణంలోని పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ లో లభిస్తాయని కాంప్లెక్స్ చైర్మన్ మిర్యాల యాదగిరి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పద్మజ్యోతి కాంప్లెక్స్ లో కొలిదీరిన అన్ని రకాల 500, 1000 రూపాయల కొనుగోళ్లపై కాంప్లెక్స్ యాజమాన్యం డ్రా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ డ్రాలో భాగంగా మొదటి నెల డ్రాను మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి డ్రా కూపన్ తీశారు. ఈ సందర్భంగా పద్మజ్యోతి కాంప్లెక్స్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ మిర్యాల యాదగిరి మాట్లాడుతూ, అతి తక్కువ ధరలకు పేద ప్రజలకు అందుబాటులో వస్తువులు లభిస్తాయని, పద్మజ్యోతి కాంప్లెక్స్ లో కొలుదీరిన అన్ని రకాల 500, 1000 రూపాయల కొనుగోలు
వారిపై డ్రా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బంపర్ డ్రాలో భాగంగా మొదటి నెల డ్రాను తీయడం జరిగిందని, మొదటి నెల డ్రాలో పాల్గొన్న వారితో పాటు అన్ని నెలల కూపన్లను జనవరిలో బంపర్ డ్రాగా తీయనున్నట్లు చెప్పారు. కమర్షియల్ కాంప్లెక్స్లో ఈరోజు వాళ్ళు ప్రారంభించి 4 నెలల మాసం అవుతుంది. వాళ్ళు ఒక మంచి ఏదో ఒక వాళ్ళ కాంప్లెక్స్ గురించి ఏదో ఒక మంచి చేయాలని చెప్పి ఈరోజు ఒక బంపర్ డ్రా అనే పెట్టుకోవడం జరిగింది. పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభమై 9 నెలలైన సందర్భంగా ఈ యొక్క కాంప్లెక్స్లో డ్రా ద్వారా చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నం భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారు వచ్చి ఈరోజు డ్రా చేయడం జరిగింది. అది 1494 డ్రా నెంబరు. ప్రశాంత్ కుమార్కి పట్టుచీర రావడం జరిగింది డ్రాలో. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ డైరెక్టర్లు గంజి జనార్దన్, మిరియాల సోమయ్య, కాంప్లెక్స్ వ్యాపార దుకాణదారులు తదితరులు పాల్గొన్నారు. తనపై దౌర్జన్యం చేసి ట్రాక్టర్ దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వేడుకుంది. తడకమల్ల గ్రామానికి చెందిన ఓ మహిళ ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో తెలిపింది. మంగళవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్లో తన భర్తతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై, తన ఇంటిపై దౌర్జన్యం చేసి ట్రాక్టర్ దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ట్రాక్టర్ దొంగతనం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. సార్, నేను అలుగుబెల్లి స్వరాజ్యం, భర్త భూపారెడ్డి, తడకమల్ల గ్రామం. మేము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. మా 4వ తారీఖు రోజు మా ఇంటి మీదకి కొందరు వ్యక్తులు వచ్చి నీ భర్త ఎక్కడున్నాడు నన్ను అని అడిగిరు సార్. అడిగితే నేను నాకు బయటికి వెళ్ళిరని చెప్తే నా మీద మొత్తం నెట్టేసి మీ ట్రాక్టర్ ఎక్కడుందే అని గలీజ్గా మాట్లాడుతున్నారు సార్. బూతులు మాట్లాడి మొత్తం నన్ను నెట్టేసి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉందని తెలుసుకొని ట్రాక్టరు అక్కడికి పోయిరు సార్. అక్కడికి పోతే నేను ఉరికిన. అక్కడికి ఉరకంగానే నన్ను నెట్టేసి కింద పడంగానే వాళ్ళు నేను అడ్డం వస్తే చంపుతా అని బెదిరించారు సార్. బెదిరించి మా ట్రాక్టర్ వేసుకొని పోయిరు. ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా ఈ విషయంపై కేసీఆర్ దృష్టి సారించడం లేదని, తక్షణమే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సుమారు 40,000 కోట్ల రూపాయలతో రాష్ట్రం నుండి అన్ని గ్రామాలకు నీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేసింది. వాటర్ గ్రిడ్ సూచకంగా మన జిల్లాలోనే చౌటుప్పల మండల కేంద్రంలో పైలాన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పైలాను ఈ సంవత్సరంలోనే జూన్ 8వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి 2 నెలలు కాకముందుకే అప్పుడే పప్పులు పట్టడం, ఆ తర్వాత పూర్తిగా ఇంగిపోవడం, బేస్మెంట్ మొత్తం ఖరాబ్ కావడం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆశా వర్కర్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ఎండి సలీం, సిఐటియు డివిజన్ నాయకులు దండంపల్లి సత్తయ్య ఆరోపించారు. ఆశా వర్కర్ల సమ్మెలో భాగంగా మంగళవారం నాడు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆశా వర్కర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ గత 7 రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు నిర్వహిస్తున్న సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 15,000 ఇవ్వాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, టీఏ-డిఏలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వర్కర్స్ గా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు.
తక్షణము ప్రభుత్వము చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము గత 10 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మాకు కనీసం నెలంతా ఎట్టి చాకిరీ చేస్తే ఒక 400 మించి ఎక్కువ రావట్లేదు. మాకు ఇప్పుడు కనీస వేతనం 15,000 రూపాయలు నిర్ణయించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ధర్నాలో ఆశా వర్కర్ సంఘం నాయకులు ఏర్పుల భారతి, సిపిఎం మండల కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఎడవల్లి ప్రేమలత, మంగమ్మ, సంతోషి, కాశమ్మ, సుజాత, దేవిక, రేణుక, ఇందిర, చైతన్య తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ డిపోలో ఈయూ డిపో కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షను రాష్ట్ర కార్యదర్శి కెఎస్ రెడ్డి దీక్ష చేస్తున్న వారికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షను ఉద్దేశించి కెఎస్ రెడ్డి మాట్లాడుతూ సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి లోన్లు వెంటనే ఇవ్వాలని, అన్ని కేటగిరీ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అద్దె బస్సుల ప్రతిపాదనను విరమించుకోవాలని, కండక్టర్, డ్రైవర్, మెకానిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ తదితర ఖాళీలను రెగ్యులర్ ప్రతిపాదికన నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎన్కాష్మెంట్ ను సత్వరమే చెల్లించాలని, 1/7/2015 నుండి రావాల్సిన డిఏను వెంటనే చెల్లించాలని, వివిధ కారణాల వలన మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, అన్ని కేటగిరీల్లో పని భారాన్ని తగ్గించాలని, అద్దె బస్సుల కారణంగా ఎక్సెస్ అయిన డ్రైవర్లకు కండక్టర్లుగా నియమిస్తూ లైసెన్స్ ఇప్పించే విధానాన్ని మానుకోవాలని, డ్రైవర్లు, కండక్టర్లు, ఎక్స్ప్రెస్ మరియు ఆర్డినరీ నూతన డ్యూటీ ఛార్జీలు వెంటనే వేయాలని, గ్యారేజీలు మల్టీప్రెడ్ పేరిట పనిచేయించే విధానం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని డిపో యూనిట్ల ముందు అట్లాగే వర్క్షాప్ల ముందు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నల్లగొండ డిపో ముందు ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్ష ప్రోగ్రాం సంబంధించి ఏదైతే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో సిసిఎస్, ఎస్ఆర్బిఎస్ లోన్లు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే అద్దె బస్సుల ప్రతిపాదన ఉందో వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన కాంట్రాక్ట్లను రెగ్యులర్ చేయాలని, 2012, 13, 14 లీవ్ ఎన్కాష్మెంట్ వెంటనే చెల్లించాలని, 1/7/2015 నుంచి రావాల్సినటువంటి డిఏను వెంటనే ఇవ్వాలని. ఈ నిరాహార దీక్షలో కెఎస్ రెడ్డి, కె నారాయణ, సి జలంధర్, విఎల్ రావు, ఎస్కే గౌస్మియా, ఎన్ఆర్సి రాజు, కెవి రెడ్డి, ఎండి ఇస్మాయిల్, ఎస్కేబి జానీ, కెవి రెడ్డి, బి భూపాల్, ఎండి ఇర్ఫాన్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. అనారోగ్యంతో వైద్యం చేయించుకోవడానికి వెళ్లిన ఓ మహిళకు ఆర్ఎంపీ డాక్టర్ తెలిసి తెలియని వైద్యం చేయడంతో మృతి చెందిందని కొందరు చెబుతుండగా, ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి అనారోగ్యంతో ఎస్ఎల్బీసీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆమెకు ఆ డాక్టర్ తెలిసి తెలియని వైద్యం చేయడంతో వైద్యం వికటించి ఆమె పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేయగా మొదటగా 35,000 ఫీజు చెల్లించుకొని ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా ఐసీయూలో ఉంచి కొద్దిసేపటికే చనిపోయిందని ధృవీకరించకుండా మృతదేహాన్ని దొంగచాటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీకి తరలించారని, ఆసుపత్రిలో చేరినప్పుడు తీసుకున్న 35,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయడంతో ఆందోళన సద్దుమణిగింది. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరుతుండగా కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తామని పోలీసులు తెలిపారు. చేసిన తర్వాత 2 గంటల కడుపు నొప్పి లేచింది. నాకు కడుపు నొప్పి లేస్తే స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ గారికి పాండార్ అంటే పాండార్ దగ్గరికి తీసుకెళ్తే పాండార్ ఏం చేసిండు, ఒక గ్లూకోజ్ పెట్టి ఒక 5 ఇంజక్షన్లు ఆ గ్లూకోజ్ బాటిల్లో పోసిండండి. పోసిన తర్వాత ఆటోమేటిక్గా అప్పటికే ఆ మెడ ఇట్లా పెట్టి మొత్తం నాలుక బిక్కపోతుంది, మెడ బిక్కపోతుందని చెప్పింది. మెడ బిక్కపోతుందని చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు అడ్మిట్ చేసిన తర్వాత ఏమంటే పరిస్థితి బాగాలేదు తీసుకెళ్ళాలని చెప్పి మా బావగారు అయిన గణేష్ గారు చెప్పిండు. గణేష్ చెప్తే ఆయన ఏం చేసిండు, ఆటో కట్టుకొని ఇక్కడ తీసుకొని వచ్చిండు. ఇక్కడ తీసుకొని వచ్చి ఒక 5-10 నిమిషాలకే ఎమ్మటే ఇక్కడ తీసుకొని రాగానే మొత్తం అన్కాన్షియస్ వెళ్ళిపోయి మొత్తం అయిపోయింది. 24 అవర్స్ ట్రీట్మెంట్ చేయించినాం. ఇక్కడ చేయించిన తర్వాత 24 అవర్స్ ట్రీట్మెంట్ చేసినాం, అయిపోయింది. పొద్దున 7 గంటలకు చనిపోయింది బాబు మీ చెల్లి అని చెప్పారు. ఇక ఇంత ఫీజు అని చెప్పారు. ఫీజు అంటే ఫీజు కట్టాం సార్, బిల్లులు ఉన్నాయి, ఫీజు కట్టేసినాం. 30-35 దాకా ఫీజు కూడా కట్టేసినాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఎన్డీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.